నువ్వు చేసే పని ఉండే తీరు నాకు నచ్చట్లేదు. పూజకు రావాలని నేను చెప్పానా? అయినా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఇలా ఇద్దరి మధ్య దూరం పెరిగి మనస్పర్ధలకు దారితీస్తుంది. ఇద్దరు వాళ్ళ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. నా కోడల్ని అలా అన్నానేంటి? నా కోడలు కూడా నాలాంటి ఆశయాలున్న అమ్మాయే. నేను సాధించలేనిది కనీసం తననైనా ప్రోత్సహించాల్సింది కదా అని అనుకుంటుంది. అత్తయ్య కూడా అమ్మ లాంటిదే కదా, బాధపడిందేమో. తనని అర్థం చేసుకొని మాట్లాడాల్సింది. నా పరిస్థితిని అర్థం అయ్యేలా చెప్పాల్సిందే అని శ్రావ్య బాధపడుతుంది. మరుసటి రోజు అత్తా కోడళ్ళు ఇద్దరు ఉదయాన్నే నవ్వుతూ పలకరించుకుంటారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. అలా కలిసిమెలిసి ఉంటూ శ్రావ్య తన కెరీర్ గురించి అత్తగారికి చెప్తూ, అత్తగారు నేర్పించే వంటల్ని చేస్తూ ఆనందంగా జీవిస్తారు. ఇలా చాలా ప్రశాంతంగా జీవనం సాగుతుంది.